సర్వకాల సర్వావస్థలయందును సమాన స్థితియే సమాధి. ధర్మానికి హద్దులున్నాయి కానీ ప్రేమకు అవధులు లేవు. ఆధారం ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటుంది. సర్వమూ వాడికి వదిలివేయుటయే అర్పణ. చింతకు కారణము స్వంతం అనుకోవటమే. మార్గాలెన్నైనా గమ్యం ఒకటే. విధిలో ఉంటే ఎవరూ తప్పించలేరు. అన్ని బాధల కన్నా ఆకలి బాధ గొప్పది. పంచభూతముల సమ్మేళనమే గాయత్రి. ధ్వనులు వేరైనా శబ్దములు ఒకటే. నీవు దేనికి కర్తవు కావు అని తెలుసుకో. అనుభవానికి మించిన ప్రమాణం లేదు. ఒక బాధ తగ్గవలెనంటే మరొక బాధ రావాలి. ఏది తోస్తే అది చేయి. తోచేటట్లు చేసేది వాడేగా. సుఖమంటే ఎవరిష్టప్రకారం వాళ్లకు జరగటమే. తను చేసే పనులలో ఏదో ఉన్నదనుకోకపోతే బ్రతకలేము. అసూయను పారద్రోలేదే అనసూయ తత్వం. మీ చేత పెట్టించటం కోసమే మీకు పెట్టటం. శృంగారం చేసేది జన్మతః వచ్చేది సౌందర్యం. భగవత్ సంకల్పం కాదు, సంకల్పమే భగవంతుడు. చేసే ప్రతి పని దైవం చేయిస్తున్నాడనుకోవటం సుఖానికి మార్గం.